అంతే. జగన్ ఎక్కకూడదు, సీఎం జగన్ ఎక్కకూడదు. జగన్ ఎవడయ్యా? అసలు ఎవరో జగన్? నువ్వేం చేస్తున్నావు? నీ 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 స్టాటిస్టిక్స్ ఏంటి? నీ ప్లానింగ్ ఏంటి? నీ నీ విజన్ ఏంటి చెప్పు. అది చెప్పడం అది చెప్పడం అమరావతిలో రేట్లు కంట్రోల్ చేసే దమ్ము లేదు ఈయనకి. ఈయన కాపు కార్పొరేషన్ నిధులు ఇప్పించడా అంత దమ్ము లేదు. అందుకే కాపులను హక్కలేదు అంటున్నాడు. కాపు నేస్తం ఇస్తారా? చంద్రబాబు నేస్తం కావాలి ఈయనకి, అక్కలేదు. అందుకు కాపులను హక్కలేదు అంటాడు. వీళ్ళ అన్నయ్యకి మాత్రం కాపు కార్పొరేషన్ పేరు చెప్పి నిధులు ఇవ్వకపోయినా సరే వీళ్ళ అన్నయ్యకి మాత్రం కొడుదల కార్పొరేషన్ పేరుతో వీళ్ళ అన్నయ్యకి పదవి ఇచ్చేయాలి, ఎమ్మెల్సీ ఇచ్చేయాలి. ఏంటండి ఇది సార్? కడుపు రగిలిపోతుంది సార్ ఆయన అన్న మాటలకి. కాపుల గురించి ఎలా మాట్లాడతాడు, నెగ్గిన విజయ్ గురించి వేరేగా మాట్లాడతాడు. ఏంటండి ఆయన? రాజమండ్రిలో ఆయన కబుర్లు వినడానికి కొంతమంది ఉన్నారేమో, అర్థమైందా? కాపులు మిగతా వాళ్ళు లేరులేండి. మేల్కొన్నాం, కాపు జాతి మేల్కొంది, కాపు జాతి మేల్కొంది. పంజాబీ పుల్లా కూర్చుని ఉంది. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలిసిపోద్ది. ఈయన బండారం బయటపడిపోద్ది. నాదన్న మనోహర్ చెప్తున్నాడు కదా, మనోహర్ గారు 15 సీట్లు వచ్చినా చాలంట, 5 సీట్లు వచ్చినా చాలు ఎడకి. ఎందుకంటే వీళ్ళు ఇది భిక్ష ఎత్తుకుంటారు కదా, టీడీపీ దగ్గర అడుక్కుంటారు కదండి సీట్లు. వీళ్ళు టీడీపీ దగ్గర సీట్లు అడుక్కుంటారు వీళ్ళు.